హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ భవానీ సాయి 2020 యూట్యూబ్ ఛానల్ అండి. ఓకే అండి. నేను ఇంతకుముందు పెట్టాను మ్యారేజ్ ఫోటోస్‌ని వీడియోస్‌లాగా తీసి పెడుతున్నా అనేసి. కానీ అన్నీ అయిపోయింది. నలుగు, రిసెప్షను, నూనె నలుగులు అన్నీ అయిపోయిందండి. పెళ్ళిదైతే నేను ఇంతవరకు పోస్ట్ చేయలేదు. అది ఈరోజైతే వీడియో చూపిస్తున్నాను. చూసేసేయండి. ఇది మార్నింగ్ అండి. ఎర్లీ మార్నింగ్ ఒక 2:30, 3 అలా ఉంటదండి. నూనె నలుగులు అయిపోయిన తర్వాత మనకొక 15 మినిట్స్ అలా టైం ఇస్తారండి. 15 మినిట్స్‌లో మనం వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చేయాలి. అంతలోపు అబ్బాయి, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూర్చొని ఏదో నలుగనేసి పెట్టుకుంటారండి. వక్కాకు మార్చుకోవడం అంటారు. అది అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళికూతురిని, పెళ్ళికొడుకుని పిలిచి పంతులు గారే పెళ్లి బట్టలనేది పెట్టిస్తారండి. మాకు పెళ్లి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా ఇంటికెళ్ళేంత వరకు ఇదే బట్టలండి. మాకైతే పట్టు చీరలు అలాగైతే ఉండదు. ఇలాగే ఉంటదండి. పెళ్లి బట్టలంటే మాదంతా యెల్లో కలర్‌లోనే ఉంటదండి. చాలా కళగా ఉంటదండి. అది గాకుండా పెళ్లి కూతురికైతే ఫేస్ మొత్తం పసుపనేది పూస్తారండి. మొత్తం యెల్లోగా చాలా అంటే చాలా కళగా ఉంటదండి. ఫోటోస్ కన్నా రియల్‌గా అయితే ఇంకా చాలా బావుంటదండి. ఈ విధంగా అయితే ఉంటాది మా పెళ్లి బట్టలు. ఆ తర్వాత ఇంకా పెళ్లి ప్రాసెస్ ఒక 1 ½ అవర్, 2 అవర్స్ అనేది ఉంటదండి. ఇంకా అగ్ని చుట్టూ తిరగడము, కాళ్ళు కడగడము, బిందెలో ఉంగరాలెత్తడము, ఇంకా చాలా ఉంటదండి. నాకైతే అంత పర్ఫెక్ట్‌గా పెళ్లి గురించయితే తెలీదండి. పర్ఫెక్ట్‌గా తెలీదు. అందుకే నేనైతే ఏది చెప్పట్లేదు. జస్ట్ ఫోటోస్ మాత్రమే మీకు చూపించడానికి వీడియో తీసి పెడుతున్నానండి. ఇలాగైతే ఉంటాది మా సైడు పెళ్లి అయితే చాలా బావుంటదండి. చాలా కళగా ఉంటది. మా సైడు పెళ్ళిళ్ళకి బయటి వాళ్ళొచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఒకే మాట చెప్తారండి. మీ సైడ్ పెళ్లి గాని, పెళ్లి బట్టలు గాని చాలా బావుంది. చాలా కళగా ఉంది అనేసి చెప్తారండి. అంత బావుంటది. మనం ఫోటోస్‌లో ఏందంటే కొన్ని కొన్ని కట్ చేసి వీడియోస్ కట్ చేసి అలా పెడతాం గదండీ! అదే దగ్గరుండి రియల్‌గా చూసామంటే అప్పుడైతే తెలుస్తదండి ఎంత బావుంటదనేసి. ఇంకా లాస్ట్‌కి అయితే ఇంకా దండలనేది మార్పిచ్చేస్తారండి. దండలనేది మార్పిచ్చేసి వచ్చిన వాళ్ళ దగ్గర సేస్ అనేది పెట్టిస్తారండి. పెట్టిచ్చి ఇంకా అక్షింతలేపిస్తారండి. అంతటితో పెళ్ళనేది అయిపోతది. ఇంకా లాస్ట్ ఫైనల్‌లో అరుంధతి నక్షత్రం అనేది చూపిస్తారండి. అంతేనండి. అక్కడితో మా సైడ్ పెళ్ళైతే అయిపోతదండి. ఇంకా పెళ్ళైన వెంటనే ఇంకా అబ్బాయి వాళ్ళ ఇంటికెళ్ళి మనం తెచ్చిన వడి బియ్యాన్ని అక్కడ పొంగల్ చేసి దేవుడికి మొక్కుకుంటామండి. అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా అంతా అయిపోయిన తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతామండి. ఈ విధంగా ఉంటది మా సైడ్ పెళ్ళిళ్ళైతే. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని మీ సైడ్ పెళ్ళిళ్ళైతే ఎలా చేస్తారో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి. థాంక్ యూ.